అసలు ఏం జరిగిందంటే డ్రై ఫ్రూట్స్ తెప్పించుకుందాం కదా అని జెప్టో యాప్ ఓపెన్ చేశాననమాట. అక్కడ నాకు వాల్‌నట్స్ హాఫ్ కిలో 200 రూపీస్‌కే వచ్చినట్టు చూశాను. సరే కదా అని ఆత్రంకి తొందరగా పూర్తి డీటెయిల్స్ ఏవి చూడకుండా ఆర్డర్ పెట్టేశాను. ఇంకేముంది తీరా వచ్చి చూసిన తర్వాత ఓన్లీ నట్ కాకుండా షెల్‌తో సహా వచ్చేసింది. ఇప్పుడు నాకో పెద్ద టాస్క్ ఉంది. ఆ ప్రతి షెల్‌ని పగలగొట్టి దానిలో ఉన్న ఆ పప్పును బయటికి తీయటం. ఇలా ఉంటదనమాట మన ఆత్రం. ఏం చేద్దాం? సరే ఇప్పుడైతే ఏం కొన్నానో చూపిస్తాను రండి. ముందైతే ఇది బాదం పప్పు కిలో ప్యాకెట్ అనమాట. ఇది నాకు 800కి వచ్చింది. ఎంఆర్‌పి మాత్రం 1500 చేంజ్ ఉన్నట్లుంది. ఇది కిస్మిస్ అర కిలో నాకైతే 130 రూపీస్ పడినట్లుంది. ఇందులో మాత్రం 200 ప్లస్ చూపిస్తుంది. ఆ తర్వాత చెప్పేశాను కదా ఆల్రెడీ తీసుకున్న వాల్నట్స్ అవైతే అరకిలో ఇక్కడ ఎంఆర్పి అయితే 550 దాకా చూపిస్తుంది. నాకు మాత్రం ఒక 200 రూపీస్ పడింది అంతే. ఈ ప్రైజెస్ ఇవంతా నేను రీల్కి స్టార్టింగ్లో ఒక ఫోటో యాడ్ చేశాను. ఒకవేళ కావాలంటే అక్కడ చూడండి. ఇంక ఇది నా పరిస్థితి అనమాట. పిసుక్కోవటమే. ఉన్న 2 వాలెట్స్ని పట్టుకొని ఫోర్స్ పెట్టేసి ఇంక ఇట్లా పగలకొడుతున్నాను. ఈ మిగిలిన పప్పు అంతా బయట తీస్తున్నాను. ఇలా చేసి చేతులు నొప్పుట్టాయి. ఇంకెంత డౌన్ అయిపోయిన తర్వాత రీఛార్జ్ చేయాలి కదా, అందుకని దగ్గరలో ఉన్న రెస్టారెంట్ నుంచి మంచి గోంగూర బిర్యానీ ఒకటి తెప్పించాను. అసలు మన గోంగూర బిర్యానీ అంటే మన తెలుగు వాళ్ళకి గోంగూర రుచి తెలుసండి. అది మాత్రం నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను. ఎందుకంటే ఈ కర్ణాటక వాళ్ళు ఇక్కడెక్కడ కూడా మనకి గోంగూర లాంటి పెద్దగా కనపడవు. మన ఆంధ్ర వాళ్ళకి మాత్రమే ఈ గోంగూర అంటే ఎక్కువ ఇష్టం, ఎక్కువ తింటారు కూడా. అది మరి ఇలా ఉంది నా పరిస్థితి. సరే మరి అందరికీ ఇంకా ఉంటాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.